మన వాడుక భాషలో తెలియపరచబడాలి అంటే, మోటార్ బైక్కి పెట్రోల్ వేస్తేనే నడుస్తూ ఉంటుంది, నీళ్ళు పోస్తే నడవదు కదండి. మనము మన జీవితంలోనూ కూడా నీళ్లు తాగుతూ ఉంటేనే, అంటే వాటర్ సేవిస్తూ ఉంటేనే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. మరి మందు వేస్తే యాక్సిడెంట్. మరి వెయ్యవలసిన నీళ్లు వేయకోకుండా వెయ్యలేనివి మందు వేస్తూ ఉంటుంటే ఈ జీవితం 80-70 సంవత్సరాలు ఎదగవలసినది, నడవలసినది 50-40-35లోనే ఒక్కసారి ఏమైపోతుంది? క్లోజ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతూ ఉంటుంది. అంటే దాన్ని ఏం చేస్తున్నామంటే అక్రమము చేస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. దీన్నే పాపము అంటారు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపం వల్ల వచ్చు జీతము మరణం. అంటే 70-80 సంవత్సరాలు బ్రతకవలసిన ఈ వ్యక్తి వెంటనే మరణంలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే అక్రమము చేయడం వల్ల. ఎవరికి అక్రమము చేయడం వల్ల? క్రమమైన పద్ధతిని కుటుంబాన్ని, క్రమమైన పద్ధతిని ఉద్యోగాన్ని, క్రమమైన పద్ధతిని శరీరాన్ని అవలంబించకపోవడం వల్ల ఏమవుతున్నదంటే క్రమము లేకోకుండా అక్రమం అయిపోతుంది. అందుకని అకస్మాత్తుగా ఈ మనుషుడు మరణమైపోతూ ఉన్నాడు. అదొక్కటి మరణం. ఎందుకు అంటే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడు అంటే ఆ మరణమును తప్పించడానికే. అది ఏ మరణము అని అడిగితే ఆత్మీయమైన మరణము తప్పించడానికే. పుట్టినవాడు గిట్టక తప్పదు. పుట్టినవాడు ఎవరైనా చనిపోతాడు, శారీరకంగా చనిపోతాడు, కానీ ఆత్మీయంగా మాత్రం ఎవరు కూడా చనిపోకూడదు. ఎప్పుడు కూడా ఆత్మీయంగానే బ్రతుకుతూ ఉండాలి. ఆత్మీయంగా బ్రతకాలి అంటే ఏం చేయాలంటే వాక్యమైన ఆహారాన్ని మనం సేవించాలి, వాక్యమైన ఆహారాన్ని మనం భుజించాలి. ఈ వాక్యమైన ఆహారము ఎక్కడ ఉన్నది అని అంటే ఆదిలో ఉంది. వాక్యమైన ఆహారము అంటే ఏంటి అంటే వాక్కు అనగా దేవుడు, దేవుడు అనగా ఎక్కడ ఉన్నవాడు అంటే ఏ రూపంలో ఉన్నవాడు అని అడిగితే ఆయనకి రూపమేమీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకి ఏమీ లేదు, రూపమే లేదు, వాక్కు మాత్రమే ఉంది. వాక్యమై ఉన్న దేవుడు మరి ఎక్కడ ఉండేవాడు, ఎప్పుడు ఉండేవాడు అంటే ఆది కాలములోనే ఉండేవాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందుండెను, దేవుడే వాక్యమై ఉండును, దేవుడే వాక్యమై ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. కృపా సత్య సంపూర్ణుడిగా, శరీరధారుడిగా మన మధ్యలో నివసించును అని మనం వాక్యం చదువుకున్నాం. అలాగే ఆ జ్యోతి గారు మనం చదివి వినిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియా దేవుని బిడ్డలారా, శరీరధారుడిగా అక్కడ దారి చూపించే వ్యక్తిగా దేవుడు ఉన్నాడు. అందుకని నేనే మార్గంలో సత్యమును నిజమై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా చేరుకోలేదు. ఆయన ఎక్కడ ఉండేవాడట? ఆదిలో ఉండేవాడు. మరి ఆదిలో ఉన్న దేవుడికి మరి ఏ రూపము కలిగిన వారుగా ఉన్నారట? చూడండి, మొదటి ఆదికాండము మొదటి అధ్యాయము ఒక్క మాట చదివి నేను ముగిస్తూ ఉంటాను. మొదటి అధ్యాయం 27వ వచనం. మొదటి అధ్యాయము చదువుతున్నాను. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు అన్నవారు భూమిని ఆకాశాన్ని సృజించిన వాడే, అంటే సృష్టికర్త అయిన వాడే దేవుడు సృష్టిస్తాడు. కాబట్టి ఆ దేవుడు చీకటిని అగాధ జలములు కమ్మి ఉండెను, శూన్యముగా ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది, చీకటి కమ్మని పలకగా చీకటి కలిగింది. 6 దినాలు కూడా ఈ సృష్టిని కలుగు చేశాడు. 7వ రోజున 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుని స్వరూపమందు సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ముగిస్తూ ఉన్నాను. మనిషిని ఎవరి పోలికను సృష్టించాడంటే దేవుడు. ఎవరి పోలికండి? దేవుడి పోలిక. అంటే దేవుడు ఏ రూపంలో ఉన్నాడు అంటే ఆయన పోలికే మంది. ఈ పోలిక చెప్పిన ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ముక్కు ఇక్కడే ఉంటుంది, కళ్ళు ఇక్కడే ఉంటాయి కదండి. రూపం మారదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా. నా ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి సృష్టికర్త దేవాతి దేవుడి విషయంలో మనము
ధ్యానం చేస్తున్నామా, లేకపోతే లోకానుసారంగా వ్యవహారముగా మనం నడుస్తూ ఉన్నామా అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆదిలో ఉన్న దేవుడే ఇప్పటికీ కూడా శరీరధారుడిగా మన మధ్యలో రావడానికి కారణం ఏంటి అంటే, రోమపత్రికలో రాయబడుతూ ఉన్నది. అయ్యా, రోమపత్రిక 1వ అధ్యాయంలో మగవాళ్ళు మొగలు, ఆడవాళ్ళు మ్యారేజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు భయంకరమైన పాపముతో నింపబడిపోతూ ఉన్నారు. ఇందాక చెప్పారు మన ఆలీ గారు చెప్పారు ఏమనంటే, అంటే మానవత్వము ఏమైపోయిందంట, ఎక్కడా చిరునామా ఎక్కడ. ఎంత భయంకరమైన మాట అండి. ఎవరు కూడా ఎటువంటి ప్రేమ లేకోకుండా, ఎటువంటి క్షమాపణ లేకోకుండా, ఎటువంటి దయ అనేది లేకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా నడుచుకుంటున్నారండి. అందుకనండి దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి పెడతానని దేవుడు చెప్తూ ఉన్నాడు. సమకూడి చేస్తానంటున్నాడు దేవుడు. అందుకని ఈ లోకములో వ్యర్థమైన దానిని ప్రేమించే కన్నా దేవుని ప్రేమిస్తే సమస్తము కూడా సమకూడి జరుగుతాయని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. అందుకని ఆయన్ని ఇష్టపడండి, ఆయన లవ్ చేయండి, ఆయన ప్రేమించండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన మ్రొక్కండి, ఆయన మీద ఇష్టము కలిగిన వారిగా ఉండండి. నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన ఏంటి ఆ సంఘటన అంటే, నేను తమిళనాడులో 2001లో నేను బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉన్నదప్పుడు అయ్యా నాకు ఇష్టకరమైన ఒక షర్ట్ కొనుక్కున్నాను, మంచి కలర్ఫుల్, శాలంలో కొనుక్కున్న తర్వాత కొత్త డ్రెస్ అంటే మ్యాక్సిమం 2 రోజులైనా వేసేస్తాం. వాడేసిన తర్వాత దాన్ని ఉతికి దాన్ని ఏం చేశానంటే, అప్పుడు ఇస్త్రీ పెట్టలు లేవు అక్కడ, కాలేజీ కాబట్టి, బైబిల్ కాలేజీ కాబట్టి తల కింద మడత పెట్టి పడుకున్నాను. తర్వాత ఒక 10 days అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేశానంటే మళ్ళీ ఇప్పి దాన్ని ఏం చేశానంటే వేసుకున్నాను. మంచిగా ఇక్కడి వరకు ఉన్న షర్టు మొట్టు దాకా వచ్చిందండి, ఇక్కడి వరకు వచ్చేసింది. అంటే నాకు ఇష్టకరమైనది ఏంటి, ఏమైపోయింది అక్కడ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, లాస్ ఆఫ్ వాల్యుబుల్ లైఫ్. ఈ లోకాన్ని ప్రేమించడం వల్ల లాస్ అయిపోతాం, ఎడ్యుకేషన్లో లాస్ అయిపోతాం, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్, లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఫ్యామిలీ లాస్ అయిపోతాం ఒక వస్తువుని కానీ మనిషిని కానీ ప్రేమించడం వల్ల. అందుకని రోమపత్రిక 8:28లో చెప్తూ ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలబడిన వారికి, మనమందరము కూడా ఆయన సంకల్పము చెప్పున పిలబడ్డాం మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి ఆయన దాచిపెట్టాడు. ఈయన తండ్రి స్థానంలో ఉన్నదప్పుడు వీరి పిల్లలకి ఒక గైడెన్స్ ఇస్తూ, ఒక ఆస్తిని ఇస్తూ, ఒక ఎడ్యుకేషన్ ఇస్తూ, ఒక సిరి సంపదలను ఇస్తూ, ఒరా మీరు ఎలా బ్రతకండిరా, మీరు ఎలా జీవించండిరా, మీ స్టేటస్ ఎలా ఉండాలరా, నా గౌరవాన్ని ఎలా కాపాడుకోండిరా, ఒరే నా పేరు నిలబెట్టండిరా అని మన మేనేజర్ గారు ఎలాగైతే వారి పిల్లలకి బోధిస్తూ ప్రతిరోజు కూడా వివరిస్తూ అలా మాట్లాడొద్దు ఇలా మాట్లాడొద్దు అని ఎలాగైతే గైడెన్స్ ఇస్తారో, దేవాతి దేవుడు కూడా పరిశుద్ధమైన గ్రంథములో నుంచి కూడా మనకందరికీ కూడా ఆయన అలాగే బోధిస్తూ ఉన్నాడు. మీరు ఎలాగుండాలి, ఈ లోకాన్ని ప్రేమించొద్దు, దేవుని ప్రేమించండి, ప్రాణం పెట్టేవాడిని ప్రేమించండి, సహాయం చేయండి, నీతిని అనుసరించండి, వాక్యానుసారంగా మీరు జీవించండి అని. అందుకని నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవరు కూడా శరీరం మృతమైన ఆత్మ మాత్రం సిద్ధమే. నేను మొన్న ఒకసారి ఫస్ట్ టైం నేను చెప్పాను, ఇది మనసు, ఇదేంటిది, ఇది మనసు, ఇది శరీరం, ఇది ఆత్మ. అయితే జస్ట్ 2 నిమిషాలు ఈ శరీరమానుసారమైన మనసు ఏమైపోతుంది, మరణం అని రాయబడుతుంది. మేడం గారు ఒక్కసారి రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం, శరీరానుసారమైన మనసు ఆవిడ తీస్తారు, మనం చదువుదాం విందామండి. శరీరానుసారమైన మనసు ఏమైపోతుందంటే మరణం. అక్కడ స్టాప్ పెట్టేశాడు, ఇంకా దానికి ఎక్స్క్యూజ్ లేదు, బ్రతిమలాడే గుణం లేదు. చనిపోయిన తర్వాత అయ్యా నన్ను బ్రతికించు, మళ్ళీసారి నేను మళ్ళీ ఆ తప్పు చేయను, నేను ఆ పొరపాటు చేయను అంటానికి లేదు. ఒక్కసారి చనిపోయిన తర్వాత చదివారు మేడం గారు, శరీరానుసారమైన మనసు, శరీర విషయముల మీద మనసు వంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు వంతులు. ఇప్పుడు శరీరానుసారమైన మనసు మరణం. స్టాప్ ఉందా మేడం? అక్కడ స్టాప్ ఉంది. తర్వాత ఆత్మానుసారమైన మనసు
జీవమును సమాధానము కలిగినదిగా ఉంటారు. బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు వెంట రావాలి అంటే పీస్ఫుల్ మైండ్ కావాలి. అది కావాలి అని అనుకుంటే బైబిల్ స్టడీ చదవాలి. అది చదవాలి అని అనుకుంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి అంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానమే ప్రార్థన. ఆ ధ్యానమే ప్రార్థన. నేను అంటాను, మీరు అంటారు, ఏమంటారు తెలుసండి? తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల్ని వెంటాడుతూ ఉంటుంది అంటారు. నేనంటాను, తల్లిదండ్రులు చేసిన ప్రార్థన పిల్లల్ని కాపాడుతుంది అంటాను. చప్పలు కొడదామా? ప్రైజ్ గాడ్. అందుకని మీ పిల్లల మీద ఏం చేయాలి? వాడు మైండ్ సెట్ మారాలి అంటే, మీరు నా పెద్ద కొడుకు అనుకోండి, ఈయన మీద నేనేం చేయాలి? తల్లులైన మీరు, తండ్రులైన మీరు ఏం చేయాలి? శిరస్సు మీద. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు కూడా. ఒకవేళ